Hello friends, welcome to Newton Education. First question. According to National Education Policy 2020, National Education Policy 2020 ప్రకారం కింది వాటిలో ఏది కరెక్టు? ఆప్షన్ ఏ యూజీ ప్రోగ్రామ్ 3 or 4 years, ఆప్షన్ బి యూజీ ప్రోగ్రామ్ 3 years, ఆప్షన్ సి యూజీ ప్రోగ్రామ్ 4 years, ఆప్షన్ డి యూజీ ప్రోగ్రామ్ 4 or 5 years. మనం చూస్తే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. మనకు ఎన్ఈపి 2020 ప్రకారం యూజీ ప్రోగ్రామ్ అనేది 3 or 4 years ఉంటుంది. అయితే మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం కింది వాటిలో ఏది కరెక్టు? ఆప్షన్ ఏ పీజీ ప్రోగ్రామ్ 1 or 2 years, ఆప్షన్ బి పీజీ ప్రోగ్రామ్ 2 or 3 years, ఆప్షన్ సి పీజీ ప్రోగ్రామ్ 3 or 4 years, ఆప్షన్ డి పీజీ ప్రోగ్రామ్ 1 year ఓన్లీ. ఇక్కడ ఏది కరెక్ట్ అవుతుందంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. పీజీ ప్రోగ్రామ్ అనేది 1 or 2 year ఉండబోతుంది. దేని ప్రకారం? ఎన్ఈపి 2020 ప్రకారం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. an autonomous body, the National Educational Technology Forum will be created to provide platform for the free exchange of ideas on the use of technology to. మనకు త్వరలోనే నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం అనేది క్రియేట్ చేయబడుతుంది. అయితే దీని ద్వారా మనం టెక్నాలజీని ఉపయోగించి కింది వాటిలో ఏది చేయవచ్చు? ఆప్షన్ ఏ ఎన్హాన్స్ లెర్నింగ్, ఆప్షన్ బి అసెస్మెంట్, ఆప్షన్ డి ప్లానింగ్, ఆప్షన్ సి ప్లానింగ్, ఆప్షన్ డి అడ్మినిస్ట్రేషన్. మనం చూస్తే నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం, దీనిని యూజ్ చేసి మనం ఈ 4 కూడా నేర్చుకోవచ్చు. ఎన్హాన్స్ లెర్నింగ్ చేయవచ్చు, అసెస్మెంట్ చేయవచ్చు, ప్లానింగ్ చేయవచ్చు, అడ్మినిస్ట్రేషన్ చేయవచ్చు. కాబట్టి ఈ 4 కూడా కరెక్టే. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఏబిసిడి 4 కూడా కరెక్టే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. ఏ న్యూ అండ్ కాంప్రహెన్సివ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCFTE 2021 విల్ బి ఫార్ములేటెడ్ బై ద. మనకు త్వరలోనే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది టీచర్ ఎడ్యుకేషన్ కోసం రాబోతుంది. అయితే దీనిని ఎవరు ఫార్ములేట్ చేస్తారు? దేనిని కన్సల్టేషన్ చేసుకొని? మనం చూస్తే ఆప్షన్ ఏ NCTE ఇన్ కన్సల్టేషన్ విత్ NCERT, ఆప్షన్ బి CBSE ఇన్ కన్సల్టేషన్ విత్ NCERT, ఆప్షన్ సి UGC ఇన్ కన్సల్టేషన్ విత్ NCERT, ఆప్షన్ డి HECI ఇన్ కన్సల్టేషన్ విత్ NCERT. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. మనం ఇక్కడ NCFTE నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది ఎవరు ఫార్ములేట్ చేస్తారు? NCTE ఫార్ములేట్ చేస్తుంది. ఎవరిని కన్సల్ట్ చేసుకొని? NCERTని కన్సల్ట్ చేసుకొని ఫార్ములేట్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్ ఏమిటి అంటే NCTE యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు NCTE యొక్క ఫుల్ ఫామ్. అలాగే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి. NCFTE అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. కమిషన్ ఆఫ్ ఇండియా HECI హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ బి సెటప్ యాజ్ ఎ సింగిల్ అంబ్రెల్లా బాడీ ఫర్ ఎంటైర్ హైయర్ ఎడ్యుకేషన్ ఎక్స్క్లూడింగ్. మనకి ఇక్కడ ఎక్స్క్లూడింగ్ అని మెన్షన్ చేశాడు. అయితే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మొత్తం ఎంటైర్ హైయర్ ఎడ్యుకేషన్కే సింగిల్ అంబ్రెల్లా బాడీ. అయితే దాని కిందికి ఏది రాదు, ఇక్కడ ఎక్స్క్లూడింగ్ అని మెన్షన్ చేశాడు. మనం చూస్తే ఆప్షన్ ఏ మెడికల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి టెక్నికల్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్, ఆప్షన్ సి మెడికల్ అండ్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్, ఆప్షన్ డి మెడికల్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. HECI హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కిందికి మెడికల్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్ అనేది రాదు. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు NEP 2020 విచ్ లాంగ్వేజ్ విల్ బీ ఆఫర్డ్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ స్కూల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. ఇక్కడ మన క్వశ్చన్ ఏమిటి అంటే NEP 2020 ప్రకారం మనకు స్కూల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆల్ లెవెల్స్లో మనకు ఏ లాంగ్వేజ్ అనేది ఆఫర్ చేయబడుతుంది? ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ బి పాలీ, ఆప్షన్ సి పర్షియన్, ఆప్షన్ డి సాంస్క్రిట్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సాంస్క్రిట్ అనేది ఆన్సర్ అవుతుంది. మనకు చాలా క్లారిటీగా NEP 2020లో మెన్షన్ చేశాడు. ఏమిటి అంటే సాంస్క్రిట్ అనేది మనకు ఆల్ లెవెల్స్లో స్కూల్ మరియు హైయర్ ఎడ్యుకేషన్లో అన్ని లెవెల్స్లో ఆఫర్ చేయబడుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ SSSA? ఆప్షన్ ఏ స్టేట్ స్కూల్ సర్వీసెస్ అథారిటీ, ఆప్షన్ బి స్టేట్ స్కూల్స్ స్టాండర్డ్స్ అసోసియేషన్, ఆప్షన్ బి స్టేట్ స్కూల్స్ స్టాండర్డ్స్ అసెస్మెంట్, ఆప్షన్ డి స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ అనేది SSSA యొక్క ఫుల్ ఫామ్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్.
ఫౌండేషనల్ స్టేజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్. మనకు ఫౌండేషనల్ స్టేజ్ గురించి ఇచ్చి కింది వాటిలో ఏది రాంగ్ అని అడుగుతున్నాడు. మనం చూస్తే ఆప్షన్ ఏ దిస్ విల్ బి ఏ ఫర్ టోటల్ ఆఫ్ 5 years కరెక్టే. ఇది టోటల్ ఆఫ్ 5 years ఉంటుంది ఫౌండేషనల్ స్టేజ్ అనేది కరెక్టే. అలాగే ఆప్షన్ బి 3 years ఎట్ అంగన్వాడీ బాలవతిక ప్రీ స్కూల్ ప్లే స్కూల్ ఫర్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 3 to 6 years విత్ మల్టీ లెవెల్ ప్లే అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. ఈ ఆప్షన్ బి అనేది కూడా కరెక్టే. మనం చూసుకుంటే 3 years, ఈ 5 yearsలో 3 years అనేవి అంగన్వాడీ మరియు మనకు ప్లే స్కూల్లో చిల్డ్రన్స్ నేర్చుకుంటారు. వారి యొక్క ఏజ్ ఎంత ఉంటుందంటే 3 to 6 years ఉంటుంది. అలాగే మల్టీ లెవెల్ ప్లే అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే కాబట్టి ఆప్షన్ బి కూడా కరెక్టే, ఏ కూడా కరెక్టే. ఆప్షన్ సి 2 years ఇన్ క్లాస్ 1 and 2 ఫర్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 8 విత్ మల్టీ లెవెల్ ప్లే అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. మనం చూస్తే ఆప్షన్ సి కూడా కరెక్టే. ఎందుకంటే మనకు క్లాస్ 1 మరియు 2 కూడా ఉంటుంది ఈ ఫౌండేషనల్ స్టేజ్లో. మనం చూస్తే ఫౌండేషనల్ స్టేజ్ అనేది టోటల్ 5 years ఉంటుంది. 3 years ఏమో అంగన్వాడీ స్కూల్లో నేర్చుకుంటారు. అలాగే 2 years ఏమో క్లాస్ 1 మరియు క్లాస్ 2 ఉంటుంది. అలాగే ఏ ఏజ్ వాళ్ళకంటే 6 to 8 ఏజ్ వాళ్ళకు వీళ్ళు కూడా మల్టీ లెవెల్ ప్లే అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా నేర్చుకుంటారు. అయితే ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది, రాంగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమని ఇచ్చాడంటే 6 to 7 years అని ఇచ్చాడు. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఇక్కడ మనకు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అన్నాడు. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఐటిఐ. మనకు ఐఐటిఐ అనేది త్వరలోనే ఎస్టాబ్లిష్ కాబోతుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మనం చూస్తే ఆప్షన్ ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఆప్షన్ బి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ట్రాన్స్లేషన్. ఆప్షన్ సి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ టెక్నాలజీ. ఆప్షన్ డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ ఆన్సర్ ఏదవుతుందంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. మనకు త్వరలోనే ట్రాన్స్లేషన్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ అయితే రాబోతుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఏ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ విల్ బీ ఫార్ములేటెడ్ బై ద. మనకు త్వరలోనే నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ కూడా రాబోతుంది. అయితే దీనిని ఎవరు ఫార్ములేట్ చేస్తారు? ఆప్షన్ ఏ జీఈసి, ఆప్షన్ బి ఎన్ఏసి, ఆప్షన్ సి హెచ్ఈజీసి, ఆప్షన్ డి ఎన్సిఈఆర్టీ. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. జీఈసి అంటే జనరల్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ అనేది స్టాండర్డ్ సెట్టింగ్స్ కోసం పనిచేస్తుంది. మరియు ఇది జీఈసి అనేది దేనిని తయారు చేయబోతుంది? నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్. కాబట్టి గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, 2025 అట్లీస్ట్ %% ఆఫ్ లెర్నర్స్ త్రూ ద స్కూల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షెల్ హ్యావ్ ఎక్స్పోజర్ టు వొకేషనల్ ఎడ్యుకేషన్. ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే మనకు 2025 వరకు 2025 వరకు ఖచ్చితంగా లెర్నర్స్లో ఎంత శాతం వొకేషనల్ ఎడ్యుకేషన్ నేర్చుకున్న వాళ్ళై ఉండాలి? ఎంత శాతం 2025 వరకు? ఆప్షన్ ఏ 40%, ఆప్షన్ బి 30%, ఆప్షన్ సి 50%, ఆప్షన్ డి 60%. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 50% మంది ఖచ్చితంగా వొకేషనల్ ఎడ్యుకేషన్లో ఎక్స్పోజర్ అయి ఉండాలి. మనం చూస్తే స్కూల్ మరియు హైయర్ ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేశాడు. స్కూల్ మరియు హైయర్ ఎడ్యుకేషన్ రెండిట్లో కలిపి ఖచ్చితంగా లెర్నర్స్లో ఎంతమంది ఉండాలి? 50% లెర్నర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎప్పటి వరకు అంటే 2025 వరకు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, an academic bank of credit shall be established which would digitally store the. ఆప్షన్ ఏ మనకు త్వరలోనే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అనేది రాబోతుంది. అయితే ఇది దేనిని డిజిటల్గా స్టోర్ చేస్తుంది? ఆప్షన్ ఏ అకాడమిక్ క్రెడిట్స్ ఫ్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి అకాడమిక్ క్రెడిట్స్ ఎర్నడ్ ఫ్రమ్ వేరియస్ రికగ్నైజ్డ్ HEIS, ఆప్షన్ సి అకాడమిక్ క్రెడిట్స్ ఎర్నడ్ ఫ్రమ్ వేరియస్ రికగ్నైజ్డ్ HEIS అండ్ స్కూల్ ఎడ్యుకేషన్. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు NEP 2020లో చాలా క్లారిటీగా మెన్షన్ చేశాడు. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అనేది వేటి యొక్క క్రెడిట్స్ని స్టోర్ చేస్తుందంటే ఆప్షన్ బి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ మాత్రమే క్రెడిట్స్ని స్టోర్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ప్రిపరేటరీ స్టేజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్. మనకు ప్రిపరేటరీ స్టేజ్ అని ఇచ్చాడు. కింది వాటిలో దాని గురించి ఏది రాంగు?
ఆప్షన్ ఏ దిస్ విల్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ 4 years. ఆప్షన్ బి ఫర్ క్లాసెస్ 3 to 5. ఆప్షన్ సి ఫర్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 8 to 11 years. ఆప్షన్ డి యాక్టివిటీ బేస్డ్ అండ్ ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్ లెర్నింగ్. ఇక్కడ మనకు ఏది రాంగ్ అవుతుందంటే ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ప్రిపరేటరీ స్టేజ్ అనేది మనకు టోటల్గా ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే టోటల్గా 3 years మాత్రమే ఉంటుంది. ఇక్కడ 4 years అని మెన్షన్ చేశాడు కాబట్టి ఇది 3 years. అలాగే ఇది 3 to 5 వరకు ఉంటుంది ప్రిపరేటరీ స్టేజ్. అలాగే మనం చూసుకుంటే ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకంటే 8 to 11 years ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఇందులో యాక్టివిటీ బేస్డ్ అండ్ ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్ లెర్నింగ్ ద్వారా నేర్చుకుంటారు. యాక్టివిటీ బేస్డ్ అండ్ ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్ లెర్నింగ్ ద్వారా నేర్చుకుంటారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, సెకండరీ స్టేజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్. మనకు సెకండరీ స్టేజ్ అని మెన్షన్ చేశాడు, కింది వాటిలో దాని గురించి ఏది రాంగ్. ఆప్షన్ ఏ దిస్ విల్ బీ ఫర్ టోటల్ ఆఫ్ 4 years. ఆప్షన్ బి ఫర్ క్లాసెస్ 9 to 12. ఆప్షన్ సి ఫర్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 13 to 18 years. ఆప్షన్ డి మల్టీ డిసిప్లినరీ స్టడీ, స్టూడెంట్ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్, క్రిటికల్ థింకింగ్. ఇక్కడ మనకి ఏది రాంగ్ అవుతుందంటే మనకు ఆప్షన్ సి అనేది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇది సెకండరీ స్టేజ్ అనేది 14 to 18 years వాళ్ళకు ఉంటుంది. అలాగే ఇది 4 years ఉంటుంది కరెక్టే, 9 to 12 classes వరకు ఉంటుంది కరెక్టే, కాకపోతే ఇది 14 to 18 years వాళ్ళకు ఉంటుంది. అలాగే ఇందులో మల్టీ డిసిప్లినరీ స్టడీ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటుంది. అలాగే క్రిటికల్ థింకింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి కూడా కరెక్టే, ఇక్కడ ఆప్షన్ సి అనేది రాంగ్. అలాగే మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు క్వశ్చన్స్. దయచేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.